ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవముగల తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల మహాప్రభు, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు నీ రెక్కల చాట మమ్మల్ని మరుగుపరుచుకొని ఏ తెగులు నీ గుడారానికి సమీపించదని మాటిచ్చిన ప్రకారం తండ్రి, నా బిడ్డలందరినీ కూడా మీరు నీ రెక్కల చాటును మరుగుపరుస్తున్న విధానం బట్టి నీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, సమయంలో చేయు ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు మీరు అంగీకరించి ఉన్నారు. అందుకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు పూట నా ప్రభువా, నీ పాదాల దగ్గరికి వచ్చిన్నాం. నీ రెక్కల చాటు మమ్మల్ని మరుగుపరుచుకొని నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి నీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, మేము నిన్ను నిత్యము స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, నీ యందు భయము భక్తి కలిగి మేము జీవించడానికి మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి ఈ సమయాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణశాంతి గలవానిగా చేయదును అని మాటిచ్చినటువంటి మహాదేవ, అట్టి నీ చిత్తాన్ని నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది దైవ సేవకులు, అనేక మంది ప్రజలు ప్రభువా, మరి నీ ఉగ్రత దినమున, అంత్య దినానికి ఆరంభ దినములో తండ్రి మేము ఉంటుండగా మీరు హెచ్చరించినటువంటి ఈ మాటలను మేము నిర్లక్ష్యము చేసినందున ప్రభువా, ఈ యొక్క పరిస్థితిని మేము అనుభవిస్తూ ఉన్నప్పుడు నీవు ఇంకా మా ఎడల కృప కలిగిన వాడవై ఉన్నావు, ప్రేమ కలిగిన వాడవై ఉన్నావు, జాలి కలిగిన వాడవై ఉన్నావు. నీ దయా దాక్షిణ్యం మా మీద ఉంచినందుకే నీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా, హెచ్చరించినటువంటి మాటలను బట్టి నీ వైపు ఎంతమంది అయితే తిరిగిన ప్రభా, నీ వైపు చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా తిరిగిన ప్రభా ఆయుష్నిచ్చి వారిని పోషిస్తూ ఉన్నాం. అందుకే నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి గారు, మా పాపములను మేము విడిచి నీ వైపు తిరగాలి ప్రభువా, మా ఆలోచనలు విడిచి నీ వైపు తిరగాలి ప్రభువా. ఇదిగో తండ్రి, లోకము మీదకి నా ప్రభా ఉగ్రతి రాబోతున్నప్పటికీ కూడా ఇంకా తండ్రి, మా జీవన విధానంలో కానీ, మా జీవిత విధానంలో కానీ, మా మాటలో కానీ, మా క్రియల్లో కానీ, మా ఆలోచనలో కానీ ఇంకా మార్పు రాలేదు అని తను ఎరిగి తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు ప్రభు. అందుకే నీ కొందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో తండ్రి మేము అతిథిగా ఉండడానికి కూడా యోగ్యత కలిగి ఉండాలని నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడడానికి ఇష్టం కలిగి ఉన్నందుకు నీ కొందనాలు చెల్లిస్తూ, ఆది నుండి అంతవరకు మీరుండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తూ వేడుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. 2 నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. ఆరాధనీయుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడగు తండ్రి, స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు నీకే, చెల్లునుగాక. స్తుతియు ఘనత మహిమనికే, యుగ యుగములకు స్తుతియునికే. స్తుతియు ఘనత మహిమనికే, యుగ యుగములకు స్తుతియునికే. స్తుతియు ఘనత మహిమనికే, యుగ యుగములకు స్తుతియునికే. మహాగణుడా, స్తుతియునికే. దేవాది దేవా, స్తుతియునికే. మహాగణుడా, స్తుతియునికే. దేవాది దేవా, స్తుతియునికే. గ్లోరీ, స్తుతియు ఘనత మహిమనికే, యుగ యుగములకు స్తుతియునికే. స్తుతియు ఘనత మహిమనికే,
యుగ యుగములకు స్తుతియు నీకే. అబ్రహాము దేవుడా స్తుతియు నీకే. అబ్రహాము దేవుడా స్తుతియు నీకే. ఇస్సాకు దేవుడా స్తుతియు నీకే. ఇస్సాకు దేవుడా స్తుతియు నీకే. గ్లోరీ స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. ఇశ్రాయేలు దేవుడా స్తుతియు నీకే. ఇశ్రాయేలు దేవుడా స్తుతియు నీకే. యాకోబు దేవుడా స్తుతియు నీకే. యాకోబు దేవుడా స్తుతియు నీకే. గ్లోరీ స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. ఆశ్చర్యకారుడా స్తుతియు నీకే. ఆశ్చర్యకారుడా స్తుతియు నీకే. అద్భుతాలు చేయువాడా స్తుతియు నీకే. అద్భుతాలు చేయువాడా స్తుతియు నీకే. గ్లోరీ స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. గ్లోరీ స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. ఆత్మస్వరూపుడా స్తుతియు నీకే. ఆత్మస్వరూపుడా స్తుతియు నీకే. సత్య స్వరూపుడా స్తుతియు నీకే. సత్య స్వరూపుడా స్తుతియు నీకే. గ్లోరీ స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. పాప విమోచక స్తుతియు నీకే. పాప విమోచక స్తుతియు నీకే. లోకారక్షక స్తుతియు నీకే. లోకారక్షక స్తుతియు నీకే. గ్లోరీ స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. స్తుతియు ఘనత మహిమ నీకే. యుగ యుగములకు స్తుతియు నీకే. హల్లెలూయా. ఆరాధనీయుడా స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లునుగాక. సాయంకాలపు నైవేద్యార్పణం అంగీకరించుము దేవా. స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లునుగాక. సాయంకాలపు నైవేద్యార్పణం
అంగీకరించుము దేవా స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లునుగాక. సాయంకాలపు నైవేద్యార్పణం అంగీకరించుము దేవా స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, కృపగలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు సంధ్యా సమయంలో ప్రభువా, నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచమంతా ప్రభువా కరోనా వ్యాధితో అల్లాడుచుండగా ప్రభువా, నీ బిడ్డల పట్ల నీ కృప చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. మేమైతే ప్రభువా అనేక సార్లు ఇదిగో ప్రభువా నిన్ను దేవుడుగా కలిగినందుకు మేము గర్విస్తున్నామేమో, కానీ ప్రభువా అందరూ నీ ప్రజలై ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక ప్రభువా ఇక్కడ ఎవరు కూడా తండ్రి గొప్పవారని, ఎవరు తక్కువ వారని నీ దృష్టిలో లేరు. కానీ ప్రభు మనుషులందరూ సమానమే, సమస్త జీవరాశులకి సమానమే. కనుక ప్రభువా మాలో ఉన్నటువంటి అపరాధములు, పాపముల చేత మేము చచ్చిన వారి ఉండగా మా కొరకు తన మృతుల్లో నుండి గెలిచిన వాడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రక్తముతో అనగా నీ పరిశుద్ధమైన రక్తముతో ఎంతమంది అయితే శుద్ధీకరింపబడ్డారు వారందరి పట్ల నీ కృప కనికరమును ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ అంత్య దినపు ఆరాధనలో తండ్రి మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సాయంకాలపు సంధ్యావేళలో తండ్రి నీకు అర్పిస్తున్న అర్పణలన్నీ మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధనామమున ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రభువు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని విషయంలో మనం ధ్యానం చేద్దాం. ఎందుకనగా దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి బిడ్డలారా, దేవుని వాక్యంలో కీర్తనకారుడు 15వ కీర్తనలో దావీదు కీర్తన ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాం. ఆయన మొట్టమొదటిగా మనం కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మనం ఉండాలి అంటే కొన్ని అర్హతలు మనకు ఉండాలి. ఆ అర్హతలు దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. ఆ అర్హతలను బట్టి మనం దేవుని దగ్గర మరి ఏ రీతిగా ఉంటున్నాం, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు నీకు నాకు కావాలి అంటే దేవుడు అనుగ్రహించడానికి ఆయన సిద్ధపరచబడిన వాడై ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆశ్చర్య కార్యములు జరిగించి మహాదేవుని బట్టి, ఆ గొప్ప దేవుని బట్టి మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ వాక్యములో చూడండి, కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, దేవుని యొక్క గుడారంలో నీవు అతిథిగా ఉండాలి అంటే నీవు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఏది కూడా తన ప్రజలకు మరుగు చేసేవాడు కాడు. కనుక ప్రియమని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని దావీదు తన యొక్క కీర్తనలో రాస్తూ ఉన్నప్పుడు 2వ క్వశ్చన్ ఏమేస్తున్నాడంటే, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? 2వ ప్రశ్న. 1 నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? 2వది నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? అంటే తండ్రి అయిన దేవుడు తన సమాధానం చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే కీర్తనకారుడు ద్వారా, నెంబర్ 1 యథార్థమైన ప్రవర్తన కలిగి, 2వది నీతిని అనుసరించుచు,
మూడవది హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చూడండి, మొట్టమొదట నీలో ఆయన సన్నిధిలో నివసించాలి అంటే, అతిథిగా నివసించాలి అంటే నీకుండవలసినటువంటి కొన్ని లక్షణాల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమిటి అంటే, మొట్టమొదట యథార్థమైన ప్రవర్తన ఉండాలి. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుని నమ్ముకున్నాను అని చెప్పడం గొప్ప కాదు. ఆ మాటల్లో విశ్వాస్యత ఏమీ ఉండదు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మొట్టమొదటిగా నీకు యథార్థమైన ప్రవర్తన ఉందా? యథార్థమైన ప్రవర్తన ఉంటే సరిపోతుందా? కుదరదు. నీతి కలిగినటువంటి ప్రవర్తన అయి ఉండాలి. మూడవదిగా హృదయపూర్వకముగా నువ్వు నిజము పలుకువాడై ఉండాలి. యథార్థమైన ప్రవర్తన ఉండాలి, ఆ ప్రవర్తన నీతిని అనుసరించేదే ఉండాలి. మూడవదిగా హృదయపూర్వకంగా నిజము పలుకువాడై ఉండాలి. నేను యథార్థంగా ఉన్నానని చెప్పి నీ మాటల్లో అబద్ధం ఉంటే అది దేవునికి ఇష్టము కాదు బిడ్డ. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు. ఎటువంటి వాడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. ఎలాగుంటాడు అనంటే, అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, రెండవది తన చెలికానికి కీడు చేయడు, మూడవది తన పొరుగువాని మీద నింద మోపడు. ఇటువంటి స్వభావం కలిగి ఉండాలి అని దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటే, నువ్వు పైకి ఎలాగుంటున్నావు అంటే చాలా భక్తిపరుడుగా ఉంటున్నావు. నీకున్నటువంటి భక్తి ఇంకెవ్వరికీ లేదని మాట్లాడుతున్నావు. నీ మాటలు కాదయ్యా, నీ మాటలు కాదు. నేను చూసినప్పుడు, ఇతరులు నిన్ను అబ్జర్వ్ చేసినప్పుడు, నిన్ను గమనించినప్పుడు నీ ప్రవర్తన యథార్థంగా ఉందా? నీ మాటలు యథార్థంగా ఉన్నాయా? నీ మాటల్లో నిజం ఉన్నదా? ఇది కనిపెడుతూ ఉంటారు. ఎందుకంటే నీవు దేవుని నమ్ముకున్నావు అని చెప్పావు కనుక. దేవుణ్ణి అమ్ముకున్నటువంటి వారి గురించి ఎవరు మాట్లాడరు, కానీ దేవుని నమ్ముకున్న వారిని గురించి ఆలోచన చేస్తారు. నీ మాట తీరు కూడా చాలా సౌమ్యంగా ఉండాలి. నీ ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా ఉండాలి. కనుక అట్టివాడట నాలుగుతో కొండెములాడడు. అంటే నీవు నీతిగా ఉన్నానని చెప్పి, దైవభక్తి పరుడని చెప్పి, మంచి విశ్వాసనని చెప్పి, అనేకులకు నేను మార్గం అని చెప్పి, నేను ప్రభు దగ్గర నడిపించానని చెప్పి, అనేక మంది నేను ప్రభు దగ్గరికి నడిపించి నా ద్వారా అనేక మంది రక్షింపబడ్డారని చెప్పి, నీ మాటలో యథార్థత లేకపోతే ఆ మాటకి విలువ లేకుండా పోతుంది బిడ్డ. ఆ దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? నీ దేవుని నామం అవమానపరచబడుతుంది. నీ దేవుని వైపు చూసేవారు నిన్ను కూడా అసహించుకుంటారు. ఎందుకంటే దేవుని నమ్మినటువంటి వారు ఈ విధంగా ఉంటారా? నిజమే బిడ్డ, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదు. అందుకే అంటాడు, ధర్మశాస్త్రాన్ని వినేవాడు నీతిమంతుడు కాదు, కానీ ధర్మశాస్త్రానుసారంగా జీవించేవాడే నీతిమంతుడు అంటాడు రోమాపత్రిక 2వ అధ్యాయంలో. కనుక నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు ఎలాగుండాలి అంటే, ధర్మశాస్త్రాన్ని వినేవాడిగా ఉండొద్దు, ధర్మశాస్త్ర నిత్యము చదివేవాడిగా ఉండొద్దు. చదివిన ప్రతి వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నా గుడారములో అతిథిగా ఉండడానికి నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలన్నాడు. ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ నీకున్నాయో లేదో ఒకసారి ఈ రాత్రి నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అతని దృష్టికి నీచుడు ఎలాగుంటాడంటే అసహ్యంగా ఉంటాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎటువంటి వాడంటే, వాడు నీచుడు తన దృష్టికి ఎలాగుంటాడంటే అసహ్యంగా ఉంటాడు. కానీ ఈరోజు నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? ఎవరితో సావాసం చేసి ఎవరితో స్నేహం చేసుకొని కూర్చుంటున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? ఎక్కడుంటున్నావు? ఏ పరిస్థితిలో ఉంటున్నావు? ఆయన అంటాడు, దుష్టుల ఆలోచన నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసులు కూర్చుండు చోట నువ్వు కూర్చోవద్దు అని చెప్తే నీ అక్కడే కూర్చుంటున్నావు. వారి అరుగులన్నీ కూడా అరగదీసేస్తా ఉన్నావు. వారు మా ఇంటికి నువ్వు రావద్దు అని చెప్పే వరకు కూడా స్థానానికే వెళ్తున్నావు. నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావు, పాపుల మార్గంలోనే నిలుస్తున్నావు. అపహాసులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండి నీ దేవుని అపహసింపబడేటట్టుగా చేస్తున్నావు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని యొక్క గుడారంలో నువ్వు అతిథిగా ఉండదగడానికే ఇన్ని క్వాలిఫికేషన్స్ కావలిస్తాయి. మరి ఆయన దగ్గర శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా ఈ లోకంలో ఉంటుండగా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న గుడారము నీకు అశాశ్వతమైనది.
ఇది చేతి పనితో చేయబడినటువంటిది. కానీ చేతి పని కానటువంటి గుడారము నీ కొరకు దేవుడు సిద్ధం చేశాడు. ఆ గుడారానికి స్వతంత్రించుకోవాలంటే కొన్ని అర్హతలు నీకు ఉండాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు చూసి గమనించండి జాగ్రత్తగా. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధన చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేసేవాడు ఎన్నడూ కదల్చబడడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నా సహోదరి, నేను రాత్రనగా పగలనగా ప్రార్థన చేస్తాను అని నువ్వు అంటూనే నీ మాటని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నావు. నీ ఇరుగు పొరుగు వారితో నీకు సరైనటువంటి సహవాసం లేదు, సరైనటువంటి సంబంధం లేదు, సరైనటువంటి ప్రేమానురాగాలు లేవు, నీ తోబుట్టువులతో సరైనటువంటి సంబంధాలు ఉండవు. మరి క్రైస్తవురాలు అని చెప్తావు, క్రీస్తుని కలిగి ఉన్నవాటిని చెప్తావు. ఎందుకంటే నా ప్రియబిడ్డ, ఈ రాత్రి చెప్తున్నాను, దేవుడు ఒక్కడే. ఎందుకనంటే జననము మరణము అందరికీ సమానం, పంచభూతములు అందరికీ సమానం. దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా ఈ లోకం నుంచి విడిచి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఆయన అంటాడు కదా, వాని వాని క్రియల చొప్పున వాడు ప్రతిఫలం పొందుతాడు. నీ క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? దేవునికి కష్టంగా ఉన్నాయా? మరి దేవుని గుడారంలో ఉండాలనుకుంటావు, దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటావు, దేవునితో గడపాలనుకుంటున్నావు. కానీ దేవుని చెప్పినటువంటి మాట ప్రకారం జీవిస్తున్నావు బిడ్డ. చాలా సులభమైనటువంటి పద్ధతి దేవుడికి నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకాలి అంటున్నాడు. రెండవది, అటువంటి వాడు ఏం చేస్తాడని నాలుగుతో కొండెములు ఆడకూడదు అంటున్నాడు. మూడవది, తన చెలికానికి కీడు చేసేవాడుగా ఉండకూడదు అంటున్నాడు. నాలుగవదిగా, అతని దృష్టికి నీచుడు ఎలాగుంటాడంటే అసహ్యంగా ఉండాలి. అంతేగాని వాడు హక్కు చేసుకునేవాడు, హత్య చేసుకునేవాడు ఉండకూడదు. తర్వాత, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన చూసినప్పుడు ఏం చేస్తాడు? వారిని సన్మానిస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారిని ఆయన సన్మానిస్తాడు. తర్వాతగా, అతను ఒకసారి ప్రమాణం చేశాడు అంటే దేవుని ఎదుట నీ కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు నీకు ప్రమాణం చేస్తే తనకు నష్టం కలిగినా కూడా మాట తప్పడు. రెండోది, తన ద్రవ్యాన్ని వడ్డీకీయడు. నువ్వు వడ్డీ వ్యాపారం చేసుకుంటూ నేను ప్రభువు నమ్ముకుంటూ వచ్చినటువంటి సమస్తము కూడా దేవుడు దీవించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీవు వడ్డీ వ్యాపారం చేసుకుంటుంటే, నేను క్రైస్తవుడు అని చెప్పి ఇంటి నిండా దేవుని ఫోటోలు పెట్టేసుకొని, దేవుని వాక్యాలు పెట్టేసుకొని, నేను గొప్ప భక్తుడు అని చెప్పేసి నీ వేషధారణ దేవుడు చూస్తున్నాడు బిడ్డ. ఈ రాత్రి జాగ్రత్త. నువ్వు గమనిస్తున్నావా? నీ ప్రవర్తన గమనిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడలేదు అనుకుంటున్నావేమో. ఆకాశమందు ఆసీనుడైన వాడు నేను చూస్తున్నాడు. హృదయాంతరంగములు ఎరిగిన వాడు నేను గమనిస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా నీ పట్ల ఆయన శ్రద్ధ వహించున్నాడు. అందుకే తన బిడ్డల ఎడల తన కృప చూపువాడై ఉన్నాడు గనక, నా గుడారములో నువ్వు అతిథిగా ఉండాలి అంటే ఈ రకమైనటువంటి క్యారెక్టరైజ్ ఉండి, ఈ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండాలంటున్నాడు. ఇందులో ఏమి నువ్వు లేకపోయినా కూడా అతిథిగా నువ్వు రాలేవు. ఎందుకంటే ఒకరింటికి నువ్వు వెళ్ళినప్పుడు అతిథిగా లోపలికి ఆహ్వానించబడాలి అంటే కొద్ది నిమిషాలు నేను రండి బ్రదర్ కూర్చోండి, టీ తాగి వెళ్ళండి అనాలంటేనే నీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. నీ క్వాలిటీస్ ఏమాత్రం సరిగ్గా లేకపోయినా, అమ్మా నేను పాస్టర్ గారినమ్మా అన్నంత మాత్రాన ఎవడు కూడా లోపలికి రానివ్వడం. నీ క్యారెక్టర్ చూస్తారు, నీ ప్రవర్తన చూస్తారు, నీ మాట తీరు చూస్తారు, నీ గ్రామంలో నీకు ఉన్నటువంటి సాక్ష్యాన్ని చూస్తారు. ఇవన్నీ చూసినప్పుడే నిన్ను లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి నిన్ను పంపించడానికి వారు కానుకిచ్చే సమయం నీకు ఆసన్నమైంది అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అతిథిగా ఆ గృహంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. దేవుని సన్నిధిలో అతిథిగా ఉండడానికే ఇన్ని అర్హతలు కావాలంటే మరి శాశ్వతంగా ఉండాలంటే ఎన్ని అర్హతలు కావాలి? అందుకే అన్నాడు, ఇక్కడ ఇచ్చినటువంటి అర్హతలన్నీ కూడా నువ్వు కలిగి ఉంటే యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించే విధానం, హృదయపూర్వక నిజం పలికే విధానం, కొండేలు ఆడకుండా ఉంటే, నీ పొరుగు వారి మీద నింద మోపేవాడుగా ఉండకుండా ఉంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు నువ్వు సన్మానించేవాడుగా ఉంటే, ప్రమాణం చేస్తే నష్టం కల్లా మాట తప్పేవాడుగా ఉంటే, నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వనటువంటి వాడుగా ఉంటే, ఆయన అంటాడు
ఎన్నడూ కదల్చబడి అంటున్నాడు. అతిథిగా కాదు. ఆయన గృహంలో నువ్వు శాశ్వతంగా ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ అన్ని ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో శాశ్వతంగా ఉంటావు. దేవుడిచ్చే సమస్త ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కనుక యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరికైతే ఉంటాయో యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నడిచే విధానం, తన ద్రవ్యానికి వడ్డీకి ఇవ్వకుండా ఉండడం, ప్రమాణం చేస్తే మాట తప్పకపోవడం, ప్రభువు కొరకు యథార్థంగా జీవించడం, వాక్యానుసారంగా జీవించడం ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని సన్నిధిలో నిత్యము నివాసం చేస్తావు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిత్యం నివాసం చేస్తావో నువ్వు ఏం అడిగిన దేవుడు నీకు చేస్తాడు. ఎందుకంటే అడుగుడి నీకు ఇవ్వబడిన అన్నాడు. అందుచేత దేవుని యందు నీవు ఎప్పుడైతే ఉండాలి అనుకుంటున్నావో, దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నావో, దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నావో, ఈ రకమైనటువంటి క్వాలిటీస్ అన్ని ఎప్పుడైతే ఉంటావో నిత్యము కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావని దేవుడే మాట ఇస్తున్నాడు. ఆ మాట ప్రకారం జీవించడానికి ఈ రాత్రి ఈ హృదయాన్ని మార్చుకుంటావా? ఇప్పటి వరకు కొండలు మాట్లాడుతున్నావేమో, ఇప్పటి వరకు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నావేమో, ఇప్పటి వరకు మాట ఇచ్చి మాట తప్పిపోతున్నావేమో. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మోసగాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని పేరు చెప్పి మోసగాళ్ళు ఎక్కువైపోయారు. అన్ని రంగాల్లో అలాగే ఉన్నారు, అన్ని మతాల్లో అలాగే ఉన్నారు, అన్ని కులాల్లో అలాగే ఉన్నారు. కులం మతం అన్నీ అబద్ధాలే. ఎందుకనంటే మానవత్వం లేనటువంటి ఏ మతమైనా ఒకటే, ప్రేమతత్వం లేనటువంటి ఏ మతమైనా ఒకటే. ఎందుకంటే తల్లి గర్భములో నీవు రూపింపబడకముందే నా కన్నులు నిన్ను చూశాయని చెప్పాడు దేవుడు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకేమీ ట్యాగ్ వేయలేదు. నువ్వు ఈ కులంలో ఓడురా, నువ్వు ఈ మతంలో ఓడురా అని. నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ పెట్టి వాడిని ఈ లోకంలో తీసుకొచ్చి పాపంలో ముంచేసి వాడు సరైన జీవితం వాడికి లేకుండా చేసి పడేశావు. మొట్టమొదటి నువ్వు నేర్చుకో. మానవత్వం గురించి నేర్చుకుంటే ఆ మానవత్వానికి మించినటువంటి మతతత్వం లేదు. నిన్ను వారి నీ పొరుగు అని ప్రేమించినాడు. ఈరోజు నీకు కరోనా వచ్చి హాస్పిటల్లో ఉంటే నీ కులమో, నీ గోత్రమో, నీ మతం వాళ్ళు వచ్చి అక్కడ నీకు ఎవడో చేయట్లేదు. నీ రక్త సంబంధులు కూడా దగ్గరికి రావడానికి అవకాశం లేదు. కారణం నువ్వే వేరు చేసుకున్నావు. నీ పాపమే నిన్ను అంత దూరం వేరు చేసింది. ఆ పాపం నుంచి నువ్వు విడిపించబడాలి అంటే ఇప్పటికైనా నీ ప్రవర్తనలో మార్పు రావాలి. స్వార్థపూరితమైనటువంటి స్వభావాన్ని నుంచి బయటకు రావాలి. యథార్థమైనటువంటి స్వభావాన్ని పెంచుకోవాలి. ఇతరుల పట్ల నీకు ప్రేమ కలిగి ఉండాలి తప్ప ద్వేషపూరితమైన స్వభావాన్ని పెంచుకోవద్దు. ఈరోజు ఎక్కడ చూసిన స్వార్థం. ఏం పట్టుకెళ్తున్నారు? నీకంటే ముందు వెళ్ళారు, ఏం పట్టుకెళ్ళలేదు. ఇప్పుడు ఎక్కడక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నా ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఆయన యొక్క గుడారంలో పర్మనెంట్గా ఉండడానికి ప్రయత్నించే. దేవా, ఈ లోకం నాది కాదు, నీ ఉండు లోకమే నాది. ఎందుకంటే ఈ లోకానికి నీవు తీర్థయాత్రకు వచ్చావు, ఒక యాత్రకు వచ్చావు. యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. ఆ యాత్ర ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా వెళ్ళాలి, అంతేగాని దుఃఖంతో వెళ్ళదు. కనుక ఈ రాత్రి నా ప్రియమైన బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయంలో యథార్థత నింపుకో, నీ హృదయంలో నీతి నింపుకో, నీ హృదయంలో ప్రమాణం చేస్తే మాట తప్పకూడదన్నటువంటిది నేర్చుకో. ఒకవేళ ఎవరి వద్ద అన్యాయంగా నువ్వేదైనా అర్చించినట్లయితే దాన్ని రాత్రి తీర్మానం చేసుకో. ప్రభువా, నీ ఎదుటి నేను ఒప్పుకుంటున్నాను. ఆయన అంటున్నాడు కదా, మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడు. నీతిమంతుడిగా చేయడానికి ఆయన ఒక్కడికే అధికారం గలదు. కనుక ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఆయన గుడారములో నువ్వు శాశ్వతంగా ఉండడానికి ఒక్క ప్రయత్నం చేయి. ఈ రాత్రి ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా, నేను అన్యాయంగా సంపాదించిన ప్రతి సంపాదన బట్టి ఈరోజు నేను రోగగ్రస్తుడైపోతున్నానేమో, శాపగ్రస్తుడైపోతున్నానేమో, నా బిడ్డలకు నేను దూరం అయిపోతున్నానేమో. జాగ్రత్త బిడ్డ, ఒప్పుకుందాం ప్రభు దగ్గర శాశ్వతంగా ఉందాం. ఆ దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమయో నమ్మకం గల మా యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అన్నప్పుడు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడు ఎవడు అన్నప్పుడు ప్రభువా, అవకాశాలని నీవే ఇచ్చావు ప్రభువా. యథార్థంగా ప్రవర్తించమన్నావు, నీతిని అనుసరించమన్నావు, హృదయపూర్వకంగా నిజం పలకమన్నావు.
ప్రమాణం చేసావా, మాట తప్పొద్దన్నావు. నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వద్దన్నావు. పొరుగు వారి మీద కొండేలు ఆడొద్దన్నావు. నిజమే ప్రభా, ఇప్పటి వరకు నేను నమ్ముకున్నానంటున్నాను. మొక్కరాని ప్రతి దేవుని మొక్కుతున్నా నాకు ఆపద వచ్చినప్పుడు. కానీ ప్రభా, నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోకుండా నేను అనేక రకాలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి నిన్ను అర్పణలు అర్పిస్తున్నాను. కానీ నా జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు. కేవలం నీ మాట వినకపోవటమే. ఈ రాత్రి నుంచి నీ మాట వింటానయ్యా, నీతోనే ఉంటానయ్యా. నీ సన్నిధులు, ఈ గుడారములో శాశ్వతంగా ఉంటానయ్యా. నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఈ గుడారము అద్దె గుడారమే కదా. ఈ అద్దె గుడారాన్ని ఎప్పుడైనా నేను విడిచి రావాలి కనుక ప్రభా, నీవు ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయాలి. కానీ ఖాళీ చేయకుండా కొంతకాలం అందులో ఉండాలి అంటే తండ్రి, ఆ కుటుంబస్తులకు నేను ఇష్టం కలిగిన వారిగా ఉండాలి. అనగా ఈ గుడారం నీది కనుక ప్రభా, నీ గుడారంలో నేను కొంతకాలం నివసించాలి అంటే నీకు ఇష్టమైన వానిగా నేను జీవించడానికి రాత్రి తీర్మానం చేసుకుంటున్నాను. ప్రభా, నన్ను క్షమించండి. ఒకవేళ ప్రభా, నీకు ఇష్టం లేని జీవితం నేను జీవిస్తూ ఉంటే ఈ రాత్రి నన్ను సరిచేయండి. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. అనేక మంది బిడ్డలు నీ వైపు చూస్తూ ఉన్నారు తండ్రి. వారు కులమను, గోత్రమును, మతమని అడ్డొచ్చినప్పటికీ ప్రభా, దేవుడు ఒక్కడవే కదా ప్రభా. ఆత్మస్వరూపైనవాడు, అందరిలో ఉన్నవాడు ఒక్కడవే కదా ప్రభా. కనుక తండ్రి, నీ ఆత్మలో ఉంది, అదే ఊపిరిగా ఉంది. ఆ ఊపిరి నువ్వు నరులారా తిరిగి రండి అనగానే ప్రభువా, ఒక్క క్షణంలో నీ యొద్దకి ఆత్మ చేరిపోతుంది. ఈ మట్టి దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈ మట్టి దేహం నిరుపయోగమైనటువంటిది ప్రభువా. ఈ లోకంలో నువ్వున్నంత కాలమే, నువ్వున్నంతసేపే ప్రభువా. కనుక నాయన, నీతో మేము జీవించే భాగ్యం మాకు నేర్పించమని, నీ గుడారములో శాశ్వతంగా ఉండడానికి మాకు నేర్పించమని, నీ శక్తి, నీ బలమును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తూ, ప్రపంచంలో జరుగుతున్నటువంటి నా ప్రభువా, విపత్తు నుంచి విడుదల కలుగు చేయమని యేసునామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. అనుదిన ఆహారం మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. శోధనలోనికి తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్నటువంటి కుటుంబాలకును, వాక్యం వింటున్న బిడ్డలకును సదాకాలము తోడయుడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఆత్మ మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అమ్మ, అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని విన్నారు, వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేయమని మరొకసారి చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలు.